అందరికీ నమస్కారం. నా పేరు సీతమ్మ. నేను గోమాత సురేష్ గారి భార్యని. మా ఇంటి పేరే గోమాత అయిపోయింది. ఎందుకంటే గోవులకి సేవ చేసుకుంటూ ఉన్నామని చెప్పేసి ప్రతి వాళ్ళకి ఏదో ఒక రిఫరెన్స్ కావాలి. వాళ్ళు ఫలానా వాళ్ళు అని చెప్పి ఏదో ఒక రిఫరెన్స్ కావాలి. అలాగా మేము గోవుల చుట్టూ తిరుగుతూ గోవుల గురించి మాట్లాడుతూ ఉన్నామని చెప్పేసి మాకు గోమాత అని బిరుదిచ్చారు అందరూ. దానివల్ల మేమే గోమాత సేవకులం అయిపోయాం. నేను మా ఆయన కలిసి ఒక పెళ్ళైన తర్వాత ఒక చిన్న ఆవుని ఒక చిన్న ఎద్దుని తెచ్చి పెంచుకుంటూ వాటి నుంచి వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము చాలా ప్రేమగా చూసుకునే వాళ్ళం. నా కూతురు అంటాను, లక్ష్మీనారాయణ అని చెప్పి పేర్లు పెట్టుకున్నాం. నా కూతురు కొడుకుగా చూసుకున్నాను వాటి నుంచి వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏదైనా చేస్తే మనం దాంట్లో నుంచి ఆరోగ్యము అట్ ది సేమ్ టైం ఆదాయము కూడా సంపాదిస్తే ఇంకా బాగుంటుంది కదా అనుకుని ఎంతో ఎక్స్పెరిమెంట్స్ చేసి పొద్దునుంచి సాయంత్రం వరకు పుట్టుక నుంచి చివరి వరకు ఆరోగ్యము అట్ ది సేమ్ టైం ఆనందము ఆహ్లాదము కలిగించేటువంటి కొన్ని ప్రొడక్ట్స్ని మేము తయారు చేసాం. ముందుగా మనం పళ్ళు తోముకునే దగ్గర నుంచి ఇంట్లో మొదలు పెడతాం. ఆ పళ్ళు తోముకునేది మనం దంతమంజన్ తయారు చేసాం. దంతమంజన్ అంటే ఇది మనం గోమయ భస్మంతో తయారు చేసుకుంటాం. యాక్టివేటెడ్ చార్కోల్ని తయారు చేస్తాం. ఆ యాక్టివేటెడ్ చార్కోల్లో 11 రకాల ఉప్పులు, తర్వాత నీమ్ ఆయిల్, కొంచెం వేప, కొంచెం ఉప్పు, కొంచెం పంచగవ్యాలు అంటే గోమూత్రం వేస్తాము, కొద్దిగా ఉప్పులు వేస్తాము, తర్వాత మజ్జిగ వేస్తాము. ఇవన్నీ వేసి మనం ఒక దంతమంజన్ని తయారు చేస్తాము. ఈ దంతమంజన్ నిజం చెప్పాలి అంటే చాలామందికి చాలా రకాల పళ్ళ ప్రాబ్లమ్స్ని దూరం చేస్తుంది. తర్వాత ఎవరికైనా కూడా థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ, లేదంటే గొంతు దగ్గర సమస్యలు కానీ, పళ్ళ చిగుళ్ళ సమస్యలు కానీ, ఇలాంటి వాళ్ళకి త్రిఫల దంతమంజన్ అని చెప్పేసి తయారు చేస్తాం. ఎందుకంటే దీంట్లో త్రిఫల ఎక్స్ట్రా కలపడం వల్ల సెన్సిటివ్ టీత్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ప్లస్ థైరాయిడ్ అంటే త్రిఫల అనే కషాయం గొంతు దగ్గర తగులుతుంది. అసలు మనం దంతమంజన్ పొద్దున్న లేవగానే ఎందుకు చేస్తామండి? పళ్ళు శుభ్రం పడడానికి అని చాలామంది అనుకుంటారు. కానీ కాదు, లాలాజలం ఊరడానికి. పొద్దున్న లేస్తూనే మన లాలాజలం అప్పుడే ఫ్రెష్, అంటే కొన్ని గంటల ఫాస్టింగ్, ఒక 12 hours ఫాస్టింగ్ జరుగుతుంది. ఫాస్టింగ్ తర్వాత ఫస్ట్ ఇచ్చే టచ్ ఏంటి? మనం నాలుగుకి ఇచ్చే టచ్ ఏంటి? ఆ టచ్ కషాయం అయిందనుకోండి, మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది రీయాక్టివేట్ అవుతుంది. అదే కానీ మనము బయట వాడేటువంటి టూత్పేస్ట్లన్నీ వాడితే వాటిలో స్వీట్ ఉంటుంది. ఆ స్వీట్ వల్ల డైజెస్టివ్ సిస్టమ్ అనేది కొంచెం తగ్గుముఖం పడుతుంది. కానీ మనం కషాయం ఇచ్చామనుకోండి, రీయాక్టివేట్ అవుతుంది. అందుకని చెప్పి త్రిఫల అనేది ఎక్స్ట్రా కషాయం అనమాట. సో దట్ ఈ గొంతు దగ్గర ఏమైనా సమస్యలు ఉన్నా, ఆ సెన్సిటివ్ టీత్ ఉన్నా, అలాంటి వాటికి త్రిఫల కూడా యాడ్ చేసి దంతమంజన్ తయారు చేస్తాము. ఇది మనం ఫస్ట్ చేసే పని. గోమూత్రంతో తయారయ్యే ఫ్లోర్ క్లీనర్ ఎలాగా అంటే, గోమూత్రంలో చాలా రకాల యాంటీ బ్యాక్టీరియల్ వాల్యూస్ ఉన్నాయి. సో ఆ యాంటీ బ్యాక్టీరియల్ వాల్యూస్ అన్నిటినీ కూడా దీంట్లో మనం కలుపుతూ, అంటే డైరెక్ట్ గోమూత్రం కాకుండా గోమూత్రం అర్క్ కలుపుతాము. డైరెక్ట్ గోమూత్రం కలపాలి అంటే ఫ్రెష్ది కలపాలి. చాలామంది ఎట్లా, మన ఇంట్లో కూడా ఒక పూజ చేసామే అనుకోండి, పూజలో ఫస్ట్ ఒక కథ చదువుతున్నాము, పూజ చేస్తున్నాము, వ్రతం చేస్తున్నాము, ఫస్ట్ వచ్చేది ఏంటండి? గోమయంతో ఇల్లు అలికారు అని చెప్పేసి ఒక కథలో ఉంటుంది. ఎందుకు? గోమయంతో అలకడం, గోమూత్రంతో ఇల్లు శుభ్రపడడం అనేది అంత పవిత్రంగా భావిస్తాం మనం. అంత పవిత్రంగా భావించేది మరి మనం రోజు చేసుకుంటే ఇంకా దేవతలు మన ఇంట్లోనే ఉంటారు. అలాగే ఫ్లోర్ క్లీనర్లో మనం గోమూత్రం కలుపుతాం. అలా కలపడం వల్ల కొంచెం బొద్దింకలు కానీ, పురుగులు కానీ ఏమన్నా ఉంటే అవన్నీ నశించిపోయి, అంటే కెమికల్ కాకుండా ఉండేట్టుగా మన ఇల్లంతా శుభ్రపడుతూ ఉంటుంది. అలా ఫ్లోర్ క్లీనర్ తోటి కడుక్కోవచ్చు. దాని తర్వాత రకరకాల సబ్బులు. దీంట్లో మనం గోమయం కలుపుతాము, గోమయ భస్మము కలుపుతాము, తర్వాత ముల్తానీ మట్టి కలుపుతాము. సో రకరకాల సబ్బులు తయారు చేస్తాం. మీరు చూసుకుంటే ఎన్నో రకాల సబ్బులు ఉన్నాయి. డ్రై స్కిన్కి, వెట్ స్కిన్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోప్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ సోప్స్ అన్నిటినీ కూడా మనము యాక్టివేటెడ్ చార్కోల్ వేస్ట్ చేస్తాము. సో దట్ అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్. ఇప్పుడు నీమ్ ఆయిల్ కొంతమందికి పడుతుంది, ముల్తానీ మట్టి కొంతమందికి పడుతుంది, బాగా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకేమో ఆల్మండ్ పడుతుంది. ఆల్మండ్ వేస్తే చాలా హైడ్రేట్ అవుతుంది స్కిన్. ఆ తర్వాత మచ్చలు ఉంటాయి చాలా వరకు, ఆ మచ్చలు పోవడానికి కొన్ని రకాల మూలికలు కలుపుతూ ఉంటాము. దాంతో కెమికల్ తక్కువతోటి, సబ్బు కెమికల్ లేకుండా రాదు. సో బాగా కెమికల్ తగ్గించి మనం సబ్బులు తయారు చేస్తాం. దీంట్లో చార్కోల్ కలపడం వల్ల ఎటువంటి దోషాలు ఉండవు, ఇంకా బాగా యూజ్ అవుతుంది. కమర్షియల్స్లో చూసే ఉంటారు యాక్టివేటెడ్ చార్కోల్, మాస్క్, సోప్ అని చెప్పేసి. కానీ ఆ చార్కోల్ మనదే అయితే ఇంకా ఎంత బాగుంటుంది, అదే మన గోవుదైతే ఇంకా ఎంత బాగుంటుంది. తర్వాత వచ్చేసి సున్నిపిండి. సున్నిపిండి పేరెక్కడ విన్నట్టుంది కదా.
చాలా చిన్నప్పుడు చిన్నపిల్లలకి సున్నిపిండితో స్నానం చేయించేవాళ్ళు, కానీ పెద్ద అయిన తర్వాత అందరం మర్చిపోయాం. ఒకప్పుడు సున్నిపిండితోటే స్నానం చేసేవాళ్ళం. సున్నిపిండిలో ఎన్నో రకాల శరీరానికి కావాల్సినటువంటివి, శరీర సమస్యలు అంటే చర్మానికి సంబంధించిన సమస్యలు తగ్గేటువంటి మూలికలు వేసుకుని మరీ మనం సున్నిపిండితోటి స్నానం చేసేవాళ్ళం. చిన్నపిల్లలకి కూడా స్నానం చేయించేవాళ్ళం. అలాంటి సున్నిపిండి ఈ రోజుల్లో కరువైపోయింది. మీరు పెంచక్క పెసరపప్పు, శనగపిండి, వరిపిండి, దాంట్లో కొంచెం బావంచి, గంధకచూరాలు, గంధం ఇలాంటివన్నీ వేసుకుని చక్కగా సున్నిపిండితోటి పిల్లలకి స్నానం చేయించి మనము స్నానం చేస్తే శరీరం, చర్మం ఎంతో ఆరోగ్యంగా, ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది రోజంతా కూడా. అలాంటి సున్నిపిండిని తయారు చేస్తున్నాం మేము. ఇది కూడా దీంట్లో మళ్ళీ గోమయ భస్మం కలుపుతాము. గోమయ భస్మం ఏం చేస్తుంది, ఎక్కడైతే కురుపులు ఉన్నాయో, ఎక్కడైతే చర్మ సంబంధ వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులన్నింటినీ దూరం చేస్తుంది. అందుకని చెప్పేసి గోమయ భస్మాన్ని కలుపుతాము. గోమయ భస్మంలో చాలా అంటే అది ఒక యాక్టివేటెడ్ చార్కోల్, మీ చర్మానికి ఏవైతే అనారోగ్య సమస్యలు ఉంటాయో ఆ సమస్యలన్నింటినీ తీర్చేటువంటి గొప్ప లక్షణం ఉంది ఈ యాక్టివేటెడ్ చార్కోల్లో. దాన్ని దీంట్లో కలపడం వల్ల చాలా రకాల సమస్యలు తగ్గుతూ ఉంటాయి. అలాగే సున్నిపిండి వాడడం అనేది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఉపయోగం. ఇలా సున్నిపిండి వాడుకుంటూ ఉండాలి. దాని తర్వాత ఇది ఆడపిల్లలకి బాగా నచ్చేటటువంటి ప్రోడక్ట్ ఫేస్ ప్యాక్. ఏంటంటే బాగా మచ్చలు కానీ లేకపోతే పింపుల్స్ కానీ వచ్చి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆడపిల్లలే కాదు, మగపిల్లలు కూడా టీనేజ్కి వచ్చారు అంటే పింపుల్స్ కామన్ అన్నట్టుగా అయిపోతూ ఉంటాయి. అలాగే జిడ్డు కారిపోతూ ఉంటుంది మొహం. అదంతా ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియదు, ఫేస్ అంతా ఎలా నీట్గా తయారు చేసుకోవాలో తెలియదు. దానికే ఫేస్ ప్యాక్ వచ్చింది. ఇది ముల్తానీ మట్టితోటి, ఆవు పాలు, కొంచెం సాఫ్రాన్, తర్వాత కొంచెం గోమయ భస్మం. గోమయ భస్మం ప్రతి దానిలోనూ ఉంటుందండి, దాని విలువలు అన్నీ చెప్పడానికి లేదు. అలాంటివన్నీ కలిపి పంచగవ్యాలు కలిపి ఫేస్ ప్యాక్ అనేది మనం తయారు చేస్తాము. దీనివల్ల పింపుల్స్ కానీ, ఇక్కడ ఉండే బ్లాక్ స్పాట్స్ కానీ, మచ్చలు కానీ, ట్యాన్ కానీ అన్నీ చాలా న్యాచురల్గా పోతాయి. బయట ఈ రోజుల్లో చాలా సన్ స్క్రీన్ అనేది చాలా కామన్ అయిపోయింది. అది అస్సలు మంచిది కాదు. సన్ స్క్రీన్ అనేది ఏం చేస్తుంది, మన చర్మానికి ఏదైతే విటమిన్ డి కానీ ఆర్ ఏదైనా కూడా ఒక మంచి విలువలు కలిగినటువంటి అట్మాస్ఫియర్లో నుంచి మనం పీల్చుకోవాల్సినటువంటిది ఏదైతే ఉంటుందో దానంతటినీ ఆపేస్తుంది. బయట నుంచి ఆపేస్తుంది. సరే, మరి లోపల నుంచి చెమటలు వస్తాయి, ఎన్నో లోపల నుంచి చెత్తలు వస్తాయి, చెమటతో పాటు చెత్తలు వస్తాయి. ఆ చెత్తలన్నింటినీ లోపల నుంచి బయటికి రాకుండా ఆపేస్తుంది. తద్వారా మీకు చర్మ సంబంధ వ్యాధులు, లేకపోతే పింపుల్స్ రావడము, లేకపోతే ఆ జిడ్డు కారిపోతూ ఉండడము, ఫేస్లో ఇంకా వైట్నెస్ కూడా దానివల్ల పోతుంది సన్ స్క్రీన్స్ వల్ల. సో అలాంటివి వాడకుండా చక్కగా మీరు కొంచెం కొబ్బరి నూనెతో మసాజ్ చేసుకుని స్టీమ్ పడితే మొత్తం చెత్తలు బయటకు వస్తాయి. ఆ తర్వాత ఫేస్ ప్యాక్ అనేది వాడితే అది కూడా ఎట్లాగా న్యాచురల్గా ముల్తానీ మట్టితోటి తయారైన మా ఫేస్ ప్యాక్, దాంట్లో యాక్టివేటెడ్ చార్కోల్ తోటి కలిసి ఉన్నది వాడితే లోపల ఏవైతే చెత్తలు ఉన్నాయో వాటిని అన్నింటినీ బయటికి తరిమేస్తూ ఉంటుంది. సరే, స్నానం చేసాం, మరి గిన్నెలు తోమడానికి కూడా కావాలి కదా. బయట దొరికే చాలా వరకు కెమికల్ సబ్బులు ఉన్నాయి. కెమికల్ సబ్బుల్లో మీరు ఇప్పటికే వాట్సాప్ మెసేజ్లో అందరూ చూసే ఉంటారు. ఏంటంటే ఈ కెమికల్ సబ్బుల్లో ఏమవుతోంది, ఎక్కడైనా కొంచెమైనా ఆ కెమికల్ కంచానికి అంటుకుపోయింది అనుకోండి, మీరు అన్నం అలాగే తెలియకుండా తినేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, ఆ కెమికల్ పొట్టల్లోకి వెళ్తుంది. సో ఎంత క్లీన్ చేసుకున్నా కెమికల్ లోపలికి వెళ్ళడం అవసరమా? దానికంటే ఎంచక్కా గోమయ భస్మంతో తయారు చేసిన సోప్ అనేది ఉంటుంది, డిష్ వాష్ సోప్. దీంట్లో ఏంటంటే కొంచెం గోమయ భస్మం, ముగ్గు పిండి అన్నీ కలిసి చాలా నీట్గా పోతుంది. మళ్ళీ నురగ వస్తుందా అని మాత్రం అడగండి, ఎందుకంటే నురగ రావాలంటే కెమికల్ వాడాలి. మేము కెమికల్స్ వాడము. సో నురగ రాదు. నురగ రాకుండా జిడ్డు పోతుంది, ఖచ్చితంగా నీట్గా ఉంటుంది. గిన్నెలన్నీ కూడా నీట్గా ఉంటాయి. ఒకప్పుడు మనం అంతా భస్మంతో గిన్నెలన్నీ కడుక్కునే వాళ్ళం. ఒకప్పుడు అదేంటి పని వాళ్ళని పెట్టుకుని మరి గట్టిగా రుద్దించేవాళ్ళు. అప్పట్లో ఇత్తడి గిన్నెలే వాడేవాళ్ళు ఉట్టి భస్మంతో. ఇప్పుడు మనం మామూలు ప్లేట్లు కూడా భస్మంతో వాడలేకపోతున్నాం. అంత టైం సరిపోవట్లేదు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయాం. శుభ్రంగా టైం సరిపోతుంది. గోమయ భస్మంతో మంచి డిష్ వాష్ సోప్ ఉంది. దీంతో కడుక్కుంటే కెమికల్ లేకుండా మన ఆరోగ్యవంతంగా తయారవ్వచ్చు. సరే, స్నానం అయింది, మరి తల స్నానం ఎలా చేయాలండి? తల స్నానానికి కూడా ఏదో ఒకటి ఉండాలి కదా. ఒకప్పుడు అంటే కుంకుడుకాయలతోటి శుభ్రంగా స్నానం చేసేవాళ్ళం. పొద్దున్నే లేవడం, కుంకుడుకాయలు నానబెట్టుకోవడం, రసం తీసుకోవడం, కుంకుడు పులుసు అంతా తీసుకోవడం, ఒకసారి 2 సార్లు 3 సార్లు వాష్ అనుకోవడం, అట్లా ఎంత పెద్ద జుట్టైనా మెయింటైన్ చేసేవాళ్ళం. మరి ఏం చేస్తున్నాం ఇప్పుడు? ఏమీ లేదు. దానికంటే కొంచెం బెటర్గా మేము ఒక ఫార్ములా క్రియేట్ చేసాం. కొంచెం కుంకుడుకాయ, శీకాకాయ, మెంతులు, తర్వాత మందార పువ్వులు, మందార ఆకులు, ఇలాంటివన్నీ కలిపి ఒక షాంపూ పౌడర్ తయారు చేసాం. చాలా సింపుల్ సొల్యూషన్. ఏంటంటే జస్ట్ కొంచెం పౌడర్ని, అన్నిటికంటే పెద్ద రహస్యం రైస్ వాటర్ అంటే
బియ్యం కడిగిన నీళ్ళు, లేకపోతే గంజి నీళ్ళు, వీటిల్లో కొంచెం దీన్ని వేసుకుంటే మీ జుట్టుకి B12 కూడా అందుతుంది. లేదంటే వాటర్లో అయినా కొంచెం పేస్ట్ లాగా పెట్టుకుని తలకి పెట్టేసుకుని తర్వాత తల స్నానం చేసామే అనుకోండి, ఎంత బాగుంటుందో తెలుసా హెయిర్. అంటే షీకాకాగితోటి మీకు కండిషనింగ్ కూడా అయిపోతుంది. మళ్ళీ ఫస్ట్ వాష్, సెకండ్ వాష్, థర్డ్ వాష్ అని చెప్పేసి హడావిడి పడిపోకుండా 100% న్యాచురల్ సొల్యూషన్ కుంకుడుకాయతోటే వాడుతున్నాము. మళ్ళీ కుంకుడుకాయతోటే హెయిర్ వాష్ చేసుకుంటున్నాము. అలాగని గడ్డిలాగా అయిపోకుండా చక్కగా షీకాకాయ ఉంటుంది, మెంతులు ఉంటాయి. చుండ్రు సమస్యలు కానీ, కురుపుల సమస్యలు కానీ, తలలో ఎటువంటి పేల సమస్యలు, ఇన్ఫ్యాక్ట్ పేలు కూడా పోతూ ఉంటాయి. ఒకప్పుడు అంటే నిజంగా పేలు పోవడానికి వేప అవన్నీ వాడేవాళ్ళు. ఇప్పుడు వాడితే ఎక్కడ జుట్టు ఉడుతుందో అని చెప్పి భయపడుతున్నారు. కానీ కుంకుడుకాయకి ఆ చేదు వల్ల పేలు కూడా చచ్చిపోయే అవకాశం ఉంది. సో అలాంటి ఏవైతే తలలో ఉండే బాధలు ఏవైతే ఉన్నాయో న్యాచురల్గా తగ్గిపోయే సొల్యూషన్ అనమాట మనకి ఇది కుంకుడుకాయ షాంపూ. సరేనండి, తల స్నానం కూడా చేస్తాం. దాని తర్వాత ఏం చేయాలి? దేవుడికి దండం పెట్టుకోవాలి కదా. దేవుడికి దండం ఎలా పెట్టుకుంటాము? చక్కగా గోమయంతో తయారు చేసిన సాంబ్రాణి కప్స్ ఉన్నాయి మన దగ్గర. మనము చాలాసార్లు ధూప్ స్టిక్స్ అని చెప్పేసి భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అనగానే ఒక బ్రాండ్ గుర్తొచ్చేస్తుంది. దాంట్లో మీరు ఎంత బ్యాంబూ వాడుతున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. బ్యాంబూ వల్ల నేచర్కి ఎంత పొల్యూషన్ అర్థం చేసుకోండి. ప్రతి అగరబత్తీలో కూడా బ్యాంబూ కలుస్తుంది, ప్రతి అగరబత్తీలో కూడా. పోనీ ఆ పైన ఫిల్లింగ్ ఏముంటుందో ఏమన్నా ఎప్పుడైనా ఆలోచించారా? లేదు, అది కూడా సంథింగ్ కెమికలే ఉంటుంది. పైనుంచి ఒక బ్యాంబూ కాలాలి అంటే ఎంత కెమికల్ కలిస్తే ఆ బ్యాంబూ పైనుంచి కింద దాకా అలాగే కాలుతూ వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. మనం ఇన్నాళ్ళు ఎంత ఫూలిష్గా అగరబత్తీలే దేవుడికి వెలిగించాలి అని చెప్పేసి ఆలోచించాము. అలా కాకుండా గోమయ భస్మం. ఎవరు గోమాత అంటే ఎవరు? అందరు దేవతలకి నిలవైన గోమాత. గోమయంలో లక్ష్మీదేవి ఉంటుంది. అలాంటి గోమయాన్ని మనం పిడకలు చేస్తున్నాం. పిడకల్లో సాంబ్రాణి కలుపుతున్నాం. ఆ సాంబ్రాణిలో కొంచెం కర్పూరం వేసి అలా దేవుడి దగ్గర వెలిగిస్తే ఎంత బాగుంటుంది, ఎంత సుగంధభరితమైన స్మెల్ వస్తుంది. ఎప్పుడైనా మీరు గోమయం ఇంట్లో వెలిగించి చూసారా? నేనైతే ఎక్స్పెరిమెంట్ చేశాను. ఎట్లాగా తెలుసా? గోమయాన్ని వెలిగించాను, అలాగే ఒక గేదె పేడని తీసుకొచ్చి వెలిగించి చూశాను, జెర్సీ తీసుకొచ్చి వెలిగించి చూశాను. ఎంత కంపు కొట్టాయో తెలుసా అండి? గోమయాన్ని అంటే గోమయ పిడకల్ని మనం వెలిగించినప్పుడు ఊపిరి పీల్చుకోగలిగాం. అదే గేదెది కానీ జెర్సీది కానీ పిడకలు తీసుకొచ్చి వెలిగిస్తే ఊపిరి కూడా పీల్చుకోలేకపోయాం. అంత అసలు కంపు భరించలేకపోయాం అనమాట. అంటే ఎంత మీరు ఏ ఆపరేటస్ తీసుకురావక్కర్లేదు. ఒక ఆపరేటస్ తెచ్చి ల్యాబ్లో టెస్ట్ చేసి ఇది బాగుందా లేదా, మంచిదా కదా అని టెస్ట్ చేయగలదు. మీ శరీరమే మీకు ఆపరేటస్. మీరు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారా అంటే ఖచ్చితంగా దానిలో ఆక్సిజన్ ఉంది. ఊపిరి పీల్చుకోలేకపోతున్నారా? కంపు కొడుతుందా అంటే ఖచ్చితంగా దానిలో ఆక్సిజన్ లేదు కదా. కంపు కొట్టేటువంటి కార్బన్ డైఆక్సైడ్ కానీ, కార్బన్ మోనాక్సైడ్ కానీ, అలాంటివన్నీ ఒక చెత్త కెమికల్స్ రిలేటెడ్ గ్యాసెస్ ఉన్నాయి. అది జస్ట్ మీ శరీరం చెప్పేస్తుంది. సో జస్ట్ గోమయంలో అంత మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు ఒక్కటి వెలిగించలేము మనం? ఈ అగరబత్తీలు బ్యాంబూ కాల్చి చాలామందికి యాక్చువల్లీ ఆస్తమా రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దానివల్లే వస్తున్నాయి. ఆ బ్యాంబూ కాల్చి ఖచ్చితంగా ఎవరికైనా కామన్ సెన్స్ కదండి, ఒక చెక్క కాలిస్తే కార్బన్ డైఆక్సైడ్ బయటికి రాదా? ఆలోచించండి మీరే. అదే మనం ఇదేం చేస్తున్నాం? గోమయాన్ని వెలిగిస్తున్నాం, దాంట్లో సాంబ్రాణి కలుపుతున్నాం. చిన్నపిల్లలకి సాంబ్రాణి వేస్తాం కదా, మరి పెద్ద అయిన తర్వాత మనం ఎందుకు వేసుకోవట్లేదు? సో మనం కూడా మన శరీరానికి, మన చర్మానికి సాంబ్రాణి అనేది ఎంతో అవసరమైనది. అలాంటిది మనం గోమయాన్ని సాంబ్రాణిని కలిపి సాంబ్రాణి కప్స్ తయారు చేసుకున్నాము. దీనివల్ల ఆరోగ్యము, భక్తి అన్నీ సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి అంతా అయిపోయిందండి, భక్తి అయిపోయింది, క్లీనింగ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇంట్లో చేసేది ఏంటి? అందం కదా. దానికి హెయిర్ ఆయిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఆయిల్ తలకి. హెయిర్ ఆయిల్ అంటే చాలామంది అంటారు మాకు హెయిర్ పెరుగుతుందా, జుట్టు రాలడం ఆగుతుందా? జుట్టు రాలడం ఆగదండి. ఎందుకంటే జుట్టు రాలడం అనేది ఇంటర్నల్ ప్రాబ్లం. మీరు ఎప్పుడైతే ఇంటర్నల్గా క్లీన్గా శుద్ధిగా ఉన్నారో అప్పుడే హెయిర్ ఫాల్ అనేది ఆగుతుంది. మనం ఇంటర్నల్గా ఎప్పుడూ పట్టించుకోవట్లేదు, అంటే రూట్స్కి ఎప్పుడు మనం ఏమీ పట్టించుకోవట్లేదు. కానీ హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది, మా వల్ల అదేంటి మాకు గ్రే హెయిర్ వచ్చేస్తుంది, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నగా చెప్పాలి అంటే నేల తడిగా ఉంటే మొక్క నిలుస్తుంది, బాగా నీళ్ళు ఎక్కువైపోతే మొక్క ఊడిపోతుంది, అసలు డ్రైగా అయిపోతే మొక్క నిలవదు. సింపుల్ కదా. మరి ఇది కూడా అలాంటిదే కదా. ఆలోచించాలి కదా మీరు. హెయిర్కి కొంచెం ఆయిల్ పెట్టాలి. ఆయిల్ పెడితే ఏమవుతుంది?
చక్కగా ఒక తడిదనం అనేది హెడ్కి తగులుతుంది. అప్పుడు తల చల్లగా ఉంటుంది. ఎప్పుడైతే తల చల్లగా ఉందో అప్పుడు హెయిర్ నిలవడానికి ఒక అవకాశం ఉంటుంది. అలా హెయిర్ నిలిస్తే మీకు హెయిర్ ఫాల్ అనేది ఆగుతుంది. దానికి ఫస్ట్ తల చల్ల చేసుకోవాలి. తల చల్ల చేసుకోవాలంటే హెయిర్ ఆయిల్ కంపల్సరీగా వాడాలి. ఈ హెయిర్ ఆయిల్లో ఏంటి, కొంచెం ఆమ్లా, కొంచెం నీలి, కొంచెం కరివేపాకు, కొంచెం గోరింటాకు ఇలాంటివన్నీ వేసి మనం కలుపుతాం. అలా కలపడం వల్ల ఏమవుతుంది, కాస్త హెయిర్ గ్రే అవ్వకుండా ఉంటుంది, తల మెయిన్లీ చల్ల చేస్తుంది, చుండ్రు రాకుండా ఉంటుంది, కురుపులు కానీ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాకుండా ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళిపోతున్నామండి, మేము హెయిర్ ఆయిల్ వాడలేమండి, మొత్తం వాడమని ఎవరు చెప్పారు? కొద్దిగా స్కాల్ప్కి అప్లై చేసుకుంటే తల పొడి బారిపోకుండా ఉంటుంది. అప్పుడు చుండ్రు సమస్యలు రావు. చుండ్రు రాకపోతే హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అంతేగాని హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి మళ్ళీ కంప్లైంట్ చేసి ఇటు హెయిర్ ఆయిల్ కూడా రాయకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. సో కంపల్సరీగా హెయిర్ ఆయిల్ అనేది వాడాలి. తర్వాత అందం విషయానికి వచ్చేసరికి మనం బాగా చూసుకునేది ఏంటి, కాటుక. కాటుక బాగుందా? కాటుక ఎప్పుడైనా కూడా కాటుక ఎందుకు పెట్టుకుంటారండి? అసలు అందం గురించా? కాదు, ఇంకొక కారణం కూడా ఉంది. ఏంటంటే కంటి సమస్యలు రాకుండా ఉండడానికి, కంటి చూపు పెరగడానికి, కంటిలో దుమ్ము ధూళి ఏమైనా పడ్డా కూడా అవన్నిటినీ కూడా బయటికి వచ్చేయడానికి, పుసుల రూపంలో వచ్చేయడానికి. దానికి మనం ఏం చేయాలి? పాత పద్ధతుల్లో మనం ఏం చేసేవాళ్ళం అంటే ఆముదం దీపం పెట్టి ఆ దీపం నుంచి వచ్చే ఏదైతే ఒక బూడిద కానీ భస్మం కానీ ఉంటుందో ఆ భస్మాన్ని ఒక పైన ఒక ఇత్తడి పళ్ళెం పెడతాం, కింద ఆముదం దీపం పెడతాం. అక్కడ ఏదైతే భస్మం ఫామ్ అవుతుందో ఆ భస్మాన్ని తీసుకుని దాంట్లో కొద్దిగా ఆవు నెయ్యి కలిపి బాగా రంగరించి దాన్ని తీసుకుని కాటుకలాగా కంటికి పెట్టుకుంటాం. తద్వారా కంట్లో ఏమైనా సమస్యలున్నా లేకపోతే కంటి పుసులు పట్టినా ఆ పుసుల్లో నుంచి మొత్తం చెత్తలన్నీ బయటకు వచ్చేస్తాయి అని చెప్పేసి. అలాగా అటుపక్క అందం ఇటుపక్క ఆరోగ్యం రెండూ కలిపి కంటికి ఎంచక్క కాటుక పెట్టుకోవచ్చు. తర్వాత ఆరోగ్యం. ఉట్టిగా మనం రోజువారీ వస్తువులన్నీ గోమయంతో గోమూత్రంతో మనం మ్యాక్సిమం తయారు చేయగలిగినవి తయారు చేసాము. మరి ఆరోగ్యంగా కూడా ఉండాలి కదా. దానికి చాలా ఫస్ట్ ప్రోడక్ట్ ఇది అమృతధార అని చెప్పేసి. పేరుకి తగ్గట్టుగా అమృతమేనండి. ఎట్లా అంటారా, ఒక్క చుక్క చేతిలో వేసుకుని ఇలా రబ్ చేసి ఎంత ముక్కులో ఏమన్నా ఇబ్బందులు కానీ ఏమన్నా ఉన్నా, గొంతు దగ్గర ఇబ్బందులున్నా, దగ్గున్నా, జలుబున్నా వీటన్నిటికీ కూడా చాలా అమృతంలాగా పనిచేస్తుంది. ఇది మెయిన్గా కర్పూరము, వాము, పుదీనాతోటి తయారైంది కాబట్టి ముక్కులన్నీ కూడా చాలా హ్యాపీగా ఫ్రీగా ఉంటాయి. అదే కాకుండా ఎక్కడైనా కొంచెం సమస్యలు ఉన్నాయనుకోండి, కొంచెం నొప్పులు కానీ ఏదైనా పట్టేసింది, మజిల్ క్రాక్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, దానికి ఒక 2 చుక్కలు అలా వేసుకుని చక్కగా నీట్గా మర్దన చేసుకున్నాం అనుకోండి, ఎంత బాగా పనిచేస్తుందో. జెండు బామ్ కన్నా కూడా బాగా పనిచేస్తుంది. దాని తర్వాత వచ్చేసి నేజల్ డ్రాప్. మీకు తెలుసా, ముక్కులు ఎప్పుడు కూడా డ్రైగా ఉండకూడదు. మనకి డ్రై ఎప్పుడు అవుతాయి, వాతం చేరినప్పుడు ముక్కులు డ్రై అవుతాయి. అలా డ్రై అవ్వకుండా ఉండాలి అంటే ముక్కులో కంపల్సరీగా ఎప్పుడు తడి చేసుకుంటూ ఉండాలి. ఆ తడి ఎలా ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. ముక్కులోకి ఒక మంచి స్మెల్ ఉండాలి, అట్ ద సేమ్ టైం మన బ్రెయిన్కి ఆక్సిజన్ అందే రకంగా కూడా ఉండాలి. అలాగా మనం నేజల్ డ్రాప్ అనేటువంటిది తయారు చేసాము. ఇది ఆవు నెయ్యితోటి తయారు చేసాము. ఏం గేదె నెయ్యితోటి తయారు చేయకూడదా? తయారు చేయొచ్చు. పెట్రోల్తో తయారు చేయకూడదా? అది తయారు చేయొచ్చు. కానీ ఆవు నెయ్యి అనేటువంటిది ఆక్సిజన్ లెవెల్స్ని ఇంకా బాగా బ్రెయిన్కి అందించి మనం ఎప్పుడు ముక్కులో ఏమన్నా కూడా అడ్డం ఉన్నా, అంటే ఇప్పుడు మీకు ఎడినాయిడ్స్ అంటారు అలాంటివి, లేదంటే సైనస్ అంటారు అలాంటివి, పాలిప్స్ అంటారు అలాంటివి, అంటే లోపల కండ పెరిగిపోవడం కానీ లేకపోతే కఫం చేరిపోవడం కానీ అలాంటివన్నిటిని కూడా చాలా ఈజీగా కోసేస్తుంది ఆవు నెయ్యి. దాని నుంచి అంటే చాలా సరళంగా లోపలికి వెళ్ళిపోతుంది. మన ఊపిరితో పాటు లోపలికి వెళ్ళిపోయి వీటన్నిటిని, ఈ పాయింట్స్ అన్నిటిని కూడా చాలా బాగా క్లియర్ చేస్తుంది. అందుకని ఆవు నెయ్యితోటి మనం దీన్ని తయారు చేస్తాం. పంచగవ్య ఘృతం అంటాము. ఇది కేవలం ముక్కు లోపలికే కాదు, ఎన్నో యూజెస్ ఉంటాయి. ఇది ఎట్లా అంటే మీకు పిత్త సమస్యలు ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తగ్గిస్తుంది. అంటే ఆవు నెయ్యి అనేది పిత్తహరణి అంటారు. ఆ పిత్తం ఎక్కడెక్కడ ఉండొచ్చు, కడుపు లోపల కురుపులు కానీ, అంటే అల్సర్స్ అంటారు, అలాంటి వాటికి ఘృతం మనం ఇంటర్నల్గా తిన్నామనుకోండి అది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే పైల్స్ ఉంటాయి, ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు నిజంగా. అసలు అంటే మగవాళ్ళైనా ఒకరితో ఒకరు చెప్పుకుంటారేమో కానీ ఆడవాళ్ళైతే చెప్పుకోలేని కూడా చెప్పుకోలేరు. అలాంటి పైల్స్ సమస్య ఏదైతే ఉందో అది కూడా ఒక పిత్తం కురుపు అనమాట. ఆ కురుపులకి మనం దీన్ని రాసుకుంటే చాలా మంచి రిలీఫ్ వస్తుంది. అలాంటి అమృతమైనటువంటి
ఔషధాలు ఆవు నెయ్యితోటి తయారు చేయొచ్చు. ఇవన్నీ ఏమన్నా అదేంటి మెడిసిన్సా, ఆయుష్ డిపార్ట్మెంట్, ఆయుర్వేదమా? ఆయుర్వేదం ఏం కాదండి. మన ఇంట్లో తయారు చేసుకునేటువంటి, మన ఇంట్లో ఉన్న మన గోమాత ద్వారా మనం తయారు చేసుకోగలిగేటువంటి చాలా సింపుల్ హోమ్ రెమెడీస్ అన్నమాట ఇవన్నీ. దాని తర్వాత వచ్చేసి నాభి తైలం. నాభి అనేది మీ అందరికీ తెలుసు. కడుపులో మనం ఆహారం ఎలా తీసుకున్నామండి? నాభి ద్వారా తీసుకున్నాం. మనకి అమ్మకి ఉండే కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ నాభి ద్వారా స్టార్ట్ అవుతుంది. నాభి నుంచి కూడా మిగిలిన ఆర్గాన్స్ అన్నిటికీ కావాల్సినటువంటి, అంటే లివర్కి కానీ, ప్యాంక్రియాస్కి కానీ, స్టమక్కి కానీ, వీటన్నిటికీ కూడా కనెక్షన్ ఉంటుంది. ఈ కనెక్షన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా నాభి నుంచి స్టార్ట్ అవుతుంది. మీ అలోపతి డాక్టర్స్ని కూడా మీరు అడగండి, నాభిని ఎప్పుడు వాళ్ళు క్లియర్గా చూడగలుగుతారు. ఆడవాళ్ళకి ఆపరేషన్ పిల్లలు ఆపరేషన్ చేసినప్పుడు వాళ్ళు ఓపెన్ చేసి ఆ నాభి నుంచి కనెక్షన్స్ అన్నిటినీ చూడగలుగుతారు అనమాట. అంత కనెక్టివిటీ ఉంటుంది. మొత్తం బాడీలో కావాల్సిన నరిష్మెంట్ అంతా కూడా నాభి నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కళ్ళకి ఏంటంటే మీరు చూడొచ్చు, మాకు బాగా ఆకలేస్తుంది కానీ కొంచెం తింటే సరిపోతుంది, బాగా సన్నగా ఉంటారు, ఎంత చేసినా ఎంత తినాలనుకున్నా తినలేరు, లావ్ అవ్వలేరు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. స్కానింగ్ తీస్తారు, ఏమీ రాదు. గ్యాస్ ప్రాబ్లం అంటారు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము అనిపించదు. స్కానింగ్ రిపోర్ట్స్లో ఏమీ రాదు, ఎంఆర్ఐలో ఏమీ రాదు. కానీ మీరు చూస్తే నాభి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి హార్ట్ బీట్ అనేది దొరుకుతుంది. ఆ హార్ట్ బీట్ ఒక్కొక్కసారి పైకి కిందకి అలా జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. మన ఆడవాళ్ళకు కూడా పీరియడ్ పెయిన్స్ వస్తాయి. ఆ పీరియడ్ పెయిన్స్కి అన్నిటికీ కూడా నాభి తైలం, నాభిలో కొంచెం కొన్ని డ్రాప్స్ వేసుకుని అలా మసాజ్ చేసుకుంటే మొత్తం నరిష్మెంట్ అవుతుంది. కొంతమంది ఏమన్నారంటే దీని నుంచి స్కిన్ కూడా గ్లో అవుతుందండి, మా ఫేస్ గ్లో అవుతుందండి అన్నారు. బేసికలీ నరిష్మెంట్ అనమాట. మన పొట్టకి కావాల్సినటువంటి నరిష్మెంట్, పొట్ట చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్కి కావాల్సినటువంటి నరిష్మెంట్ని ఇది ఇస్తుంది. అలాగా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటి వాటినన్నిటిని తగ్గించడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంటుంది. తర్వాత వచ్చేసి ఇయర్ డ్రాప్స్. మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు, అన్ని నవరంధ్రాల్లోనూ తైలం వేసేవాళ్ళు. ఇప్పుడు డాక్టర్సే వద్దంటున్నారు. ఎందుకు? ఆయిల్స్ అన్నీ కలుషితం అవుతున్నాయి, ప్లస్ దాంట్లో కెమికల్స్ కలిపేస్తున్నారు. అలాంటప్పుడు నవరంధ్రాల్లోనూ తైలం ఎలా వేసుకుంటాను చెప్పండి? అలా కాకుండా దానికి కూడా మనం తయారు చేస్తాం. నిజంగా గోమయం కంటే మించిన ఔషధమే లేదనుకోండి. అలాంటిది ఈ ఇయర్ డ్రాప్స్లోటి నువ్వుల నూనె ఇంకా గోమయం, నువ్వుల నూనెలో గోమయం వేసి బాగా మరిగించి ఆ తర్వాత తయారు చేసింది. దాంట్లో పంచగవ్య ఘృతం కలిపి తయారు చేసింది అనమాట ఈ ఇయర్ డ్రాప్స్. దీనివల్ల చాలా, అంటే చెవిలో ఉన్న గుబిలి బయటకు వచ్చేయడం కానీ, చెవిలో ఏదైనా పస్ కానీ, ఏదైనా రాకూడదు ఏదైనా, అంటే కొంతమందికి ఆ గుబిలి కూడా రాయిలాగా గడ్డి కట్టేస్తుంది. కొంతమందికి ఏంటంటే పస్ ఫామ్ అయిపోయి నీరు కారిపోతుంది. కొంతమందికి వినికిడి ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళందరికీ ఏ ప్రాబ్లం ఉన్నా ఒకటే ఔషధమా, ఒకటే ఇయర్ డ్రాప్సా, ఒక్కదాంతో తగ్గిపోతుందా? అది గోమయానికి ఉన్న గొప్పదనం. గోమయం చేస్తుంది పనంతా. గోమయం ఆకాశానికి ప్రతినిధి, ఇయర్స్ ఆకాశానికి ప్రతినిధి మన ఆయుర్వేదం ప్రకారం. సో ఆ రెండింటిని కలుపుకుంటే ఇయర్ డ్రాప్స్లో మనం గోమయం వేసి నువ్వుల నూనె బాగా మరిగించి దాన్ని ఇయర్స్లో వేసుకోవడం వల్ల మనకి చాలా మంచి ఔషధ గుణాలు పెరిగి ఇయర్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతున్నాయి అన్నమాట. ఇందాకటి నుంచి మనము యాక్టివేటెడ్ చార్కోల్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఏంటండి యాక్టివేటెడ్ చార్కోల్? ఇదిగో చూసారా ఎంత నల్లగా ఉందో. మామూలుగా మీరు ఏదైనా పిడకని కాల్చేస్తే పూర్తిగా కాలిపోతే అది వైట్ కలర్లో వస్తుంది, కానీ ఇది చూడండి బ్లాక్ కలర్లో ఉంది. ఎందుకంటే ఇలా బ్లాక్ కలర్లో ఉండగానే మనం ఆపేసాం. దీంట్లో మనం ఏం చేసామంటే గోమయం కలిపాం. గోమయం కలిపితే దాని విలువలు ఇంకా పెరుగుతాయి. గోమయం కలిపి ఇప్పుడు దీన్ని ఎండబెడుతున్నాం. ఇలా ఎండబెట్టిన దాన్ని కొన్ని మెడిసిన్స్లో వాడతారనమాట. అంటే కొన్ని చర్మ వ్యాధుల కోసం వాడతారు. మామూలుగా వాటర్ వేస్తే అది యాక్టివేటెడ్ చార్కోల్ కింద వాడతారు. అలా కొన్ని యాక్టివేటెడ్ చార్కోల్ అంటే మనం ఇందాక చూపించినట్టుగా గోమయంతో భస్మం తయారు చేస్తాము. ఆ భస్మంలో మనం ఏం చేస్తున్నాము? గోమూత్రం వేసి కడుగుతున్నాము. దానివల్ల ఇంకొన్ని విలువలు పెరుగుతున్నాయి. అలా పెరిగిన విలువలతోటి దాంట్లో కొంచెం నీమ్ ఆయిల్, నీమ్ పౌడర్, మంజిష్ట, బావంచి ఇటువంటివి కొన్ని చర్మ వ్యాధుల్ని తగ్గించేటటువంటి కొన్ని మూలికల్ని కలిపి మనం ఒక ఆయింట్మెంట్ తయారు చేస్తున్నాం. మీకు తెలుసా, చిన్నప్పుడు ఎప్పుడైనా దద్దుర్లు కానీ చర్మ వ్యాధులు కానీ వస్తే సాయిబాబా గుడికి వెళ్ళి బూడిద తీసుకురండి, ఆ బూడిద పూసేస్తామనే చిన్నప్పుడు అనేవాళ్ళు. అలా తగ్గిపోయేవి కూడా. అదే సేమ్ మనం చేస్తున్నాం. దాంట్లో ఇంకొన్ని విలువలు కలపడం వల్ల చర్మ వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గడానికి అని చెప్పేసి హెల్ప్ అవుతుంది బాగా.
ఏంటంటే మనం ఆ బూడిద ఏదైతే ఉందో ఆ బూడిదనే మనం యాక్టివేటెడ్ చార్కోల్ కింద కన్వర్ట్ చేసి దాంట్లో ఇంకొన్ని మూలికలు కలిపి నీమ్ ఆయిల్ కలిపి మనం దీన్ని తయారు చేస్తున్నాం. తర్వాత వచ్చేసి కాల్షియం. మీ అందరికీ తెలుసు కాల్షియం ఎంత ఇంపార్టెంటో, కానీ మనం తినే ఫుడ్లో కాల్షియం ఎంత తగ్గిపోతుందో కూడా మీ అందరికీ తెలుసు. అలాంటి కాల్షియం ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, ప్రతి వాళ్ళు భోజనం చేయంగానే కాస్త తమలపాకు తెచ్చుకునేవాళ్ళు, దాంట్లో కొంచెం సున్నం వేసుకునేవాళ్ళు, తినేవాళ్ళు. దాంట్లో ఇంకా తేనె కలుపుకునేవాళ్ళు, దాంట్లో వక్క వేసుకునేవాళ్ళు, ఇలాగ రకరకాలుగా చేసేవాళ్ళు. కానీ మనం ఇప్పుడు ఎవరు తాంబూలం వేసుకుంటున్నారు, ఎవ్వరు వేసుకోవట్లేదు. కానీ కాల్షియం బాగా తగ్గిపోతుంది, ప్రతి ఒక్కళ్ళకి తగ్గుతుంది. అది మనందరికీ తెలిసిన నిజం. మనం దీన్ని ఏం చేస్తున్నామంటే సున్నం తీసుకుంటున్నాం. సున్నం రాయి ఏదైతే ఉందో ఆ రాయిని తీసుకుని గోమూత్రంలో నానబెడుతున్నాం. గోమూత్రంలో నానబెట్టడం వల్ల బాగా దాని విలువలు అనేవి పెరుగుతాయి. అలా పెరిగిన విలువలతోటి దాన్ని మళ్ళీ గోమూత్రంలోంచి ఫిల్టర్ చేసి పౌడర్ ఏదైతే వస్తుందో దాన్ని బాగా ఎండబెట్టి ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఫుల్గా పౌడర్ చేసి కాల్షియం అనేది తయారు చేస్తున్నాం. ఎంత తీసుకోవాలి, చాలా చిటికెడు తీసుకోవాలి. కొంచెం టూత్పిక్ ముంచి లేపితే ఎంత వస్తుంది, చాలా చిటికెడు వస్తుంది. ఆ చిటికెడు ఒక రోజుకి వాడితే చాలు, మనకి కావాల్సినటువంటి కాల్షియం డెఫిషియన్సీ ఏదైతే ఉంటుందో అవి ఇంప్రూవ్ అవ్వడానికి అని చెప్పేసి కాల్షియం అనేది మనం తీసుకోవచ్చు. తర్వాత వచ్చేది ఒక మ్యాజిక్ ప్రోడక్ట్. ఇది నిజంగా మ్యాజిక్ ప్రోడక్ట్ అనే చెప్పాలి. దీని పేరు మేము ఆక్సిజన్ పౌడర్ అని పెట్టుకున్నాం. ఎందుకో తెలుసా, మీరు వాటర్ తాగుతున్నారు, బయట బబుల్స్ తెచ్చుకుంటున్నారు, చాలామంది ఆర్ఓకి కన్వర్ట్ అయ్యారు. మీ దాంట్లో ఉన్న మీ వాటర్లో ఉన్న టీడీఎస్ ఎంతో తెలుసా, మీ వాటర్లో ఉన్న పీహెచ్ ఎంతో తెలుసా? కొంతమంది అది కూడా నేర్చుకుని మా పీహెచ్ వాల్యూ పెంచుకున్నాము, టీడీఎస్ వాల్యూ పెంచుకున్నాము అంటున్నారు. కానీ అది రియల్గా పెరుగుతోందా? అది దానికి కావాల్సినటువంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో, మీ బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్గా ఉంటుందా? చిన్నప్పుడే మనం నేర్చుకున్నాం వాటర్ పీహెచ్ వాల్యూ అనేది 7 ఉండాలి. అలాగే టీడీఎస్, మనం తాగాల్సిన టీడీఎస్ అనేటువంటిది 150 నుంచి 300 మధ్యలో ఉండాలి. అలా ఉంటే మన బాడీకి కావాల్సినటువంటి మినరల్స్ అనేవి మన బాడీలో రీటైన్ అవుతాయి. అలా రీటైన్ అవ్వకుండా ఏమవుతుంది, బయట నుంచి బబుల్ తెచ్చుకుంటున్నాము, అదంతా ఎసిడిక్ వాల్యూ ఉంటుంది, దాంతో బాడీ అంతా ఎసిడిక్గా తయారవుతుంది. దాని తర్వాత ఇక టీడీఎస్ ఉండట్లేదు. సో యూరిన్లో నుంచేమో మినరల్స్ వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ తాగే వాటర్లో మినరల్స్ ఉండట్లేదు. వాటన్నిటికీ మరి ఉండే సొల్యూషన్ ఏంటో చెప్పనా, గోమయ భస్మం. గోమయం నిజంగా లక్ష్మేనండి. గోమయంతో ఎన్నంటే అన్ని ప్రొడక్ట్స్, మన అందానికి, ఆరోగ్యానికి, మన నిత్యావసరాలకి ఎన్నిటికైనా వాడుకోవచ్చు. గో ఉంటే చాలు మన ఇంట్లో, అన్ని లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే. అలాగే ఆరోగ్యం ఉన్నట్టే. ఇప్పుడు వాటర్ ద్వారా ఆరోగ్యం పెరుగుతుంది. ఎట్లాగంటారా, ఆక్సిజన్ పౌడర్ అని చెప్పేసి కొంచెం గోమయ భస్మంలో కొద్దిగా తులసి, కొద్దిగా పచ్చకర్పూరం, ఇలాంటివన్నీ కొద్దిగా కొన్ని మూలికలు మనం యాడ్ చేసి ఆక్సిజన్ పౌడర్ తయారు చేస్తాం. ఒక్క స్పూను, ఒక 20 లీటర్ ఒక బిందెలో కలెక్ట్ చేసుకోండి. మీరు ఆర్ఓ నుంచి కలెక్ట్ చేసుకుంటారా, ఫిల్టర్ చేసి కలెక్ట్ చేసుకుంటారా, లేదా బబుల్ తెచ్చుకుంటారా, మీ ఇష్టం. అది 20 లీటర్ క్యాన్లో కలెక్ట్ చేసి ఒక్క స్పూన్ వేసి రాత్రంతా ఉంచండి. ఈ భస్మం అంతా కిందకి సెటిల్ డౌన్ అయిపోతుంది. పైనుండే వాటర్ టీడీఎస్ ఆ తర్వాత మీరు చెక్ చేసి చూడండి, ఖచ్చితంగా టీడీఎస్ పెరుగుతుంది. పీహెచ్ వాల్యూ 7.5 కంటే ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. దానివల్ల బాడీ ఆల్కలైన్ అవుతుంది. కాళ్ళ పగుళ్ళు రావడం, జుట్టు రాలిపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు పెరిగిపోవడం, యూరిన్ ఇష్యూస్ రావడం, ఇవన్నీ కూడా తగ్గుతాయి జస్ట్ గోమయ భస్మం వల్ల. ఇదంతా గోవు గొప్పదనం. ఇది ఇంకొక మ్యాజిక్ ప్రోడక్ట్, గ్యాస్ట్రిక్ పౌడర్ అని చెప్పేసి తయారు చేసాము. సింపుల్ అండి. ఇంట్లో ఉండే వాము, ఇంగువ, ఉప్పు, రకరకాల వస్తువులు ఏవైతే గురువులు ఇచ్చారో ఆ ఫార్ములా తోటి గ్యాస్ట్రిక్ పౌడర్ తయారు చేస్తాం. చాలామంది అంటే ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే, మగవాళ్ళు చాలామందికి కుండలాగా పొట్ట పెరిగిపోతుంది, చాలా టైట్ ఉంటుంది, గ్యాస్ అంతా నిండిపోయి ఉంటుంది. దానివల్ల మీకు ప్యాంక్రియాస్ దెబ్బతింటాయి, గ్యాస్ సమస్యలు వస్తాయి, పుల్లటి త్రేణుపులు వస్తాయి, హ్యాపీగా నవ్వలేరు, నలుగురు మధ్యలోకి వెళ్ళలేరు, ముందు షర్ట్లు సరిగ్గా పట్టవు కదా. సో వీటన్నిటికీ కూడా సింపుల్ సొల్యూషన్ గ్యాస్ట్రిక్ పౌడర్. ఒక చిటికెడు, భోజనానికి ముందు ఒక్క చిటికెడు మనం తిన్నాము అంటే చాలు, లోపల నుంచి గ్యాస్ ఏదైతే ఉందో అదంతా రిలీజ్ అయిపోతుంది. దాని నుంచి మీకు కాన్స్టిపేషన్ సమస్యలు కానీ వేరే ఇతరత్ర ఈసోఫేగస్లోను, ఇంటెస్టైన్స్లోను, పొట్టల్లోను మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి అంటే ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఈ గ్యాస్ట్రిక్ పౌడర్లో మనం ఆవు నెయ్యి కలిపాము. ఇది కూడా ఆవు గొప్పదనమేనండోయ్. ఆవు నెయ్యి కలపడం వల్ల మీ డైజెస్టివ్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలా యాక్టివేట్ అయ్యి గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ వాము, జీలకర్ర, ఇంగువ, ఉప్పులు మనం ఏవైతే కలిపామో దాని నుంచి మొత్తం అంతా బయటకు వచ్చేస్తుంది, గ్యాసులు బయటకు వచ్చేస్తాయి, డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది, గట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇది
ఒక మ్యాజిక్ ప్రోడక్ట్ గ్యాస్ట్రిక్ పౌడర్. తర్వాత చ్యవన్ప్రాష్ లేహ్యం. ఎంతమంది అండి చిన్నప్పుడు చ్యవన్ప్రాష్ తిన్నారు? అమ్మ వద్దు వద్దు అనుకుంటే చ్యవన్ప్రాష్ అమ్మ తినిపించేది కదా. చిన్నప్పుడు ఆ టేస్ట్ మీకు గుర్తుందా? ఖచ్చితంగా ఆ టేస్ట్ మళ్ళీ ఇందులో వస్తుంది. ఇందులో 80 రకాల హెర్బ్స్ వాడతాము, 12 రకాల డ్రై ఫ్రూట్స్ వాడతాము, తర్వాత ఆమ్లా బేస్ తోటి తయారు చేస్తాము. ఖచ్చితంగా హెర్బ్స్ అన్నీ కూడా మన సొంతమైనవి, మనకి తెలిసినవి మాత్రమే మనం తయారు చేసే ప్రోడక్ట్ చ్యవన్ప్రాష్. అంతేగాని బ్రాండెడ్ తోటి కాదు. సిద్ధాంతిని కూర్చోపెట్టి దీనిలో ఒక 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న సిద్ధాంతిని కూర్చోపెట్టి దీన్ని తయారు చేస్తామన్నమాట మనము. సో అలాంటి ఒక మంచి, అంటే ఒక ఇడ్లీ తింటే ఏమొస్తుంది? ఒక మినపప్పు, ఒక రైస్, ఇంతే కదా ఇడ్లీలో ఉండేవి. తర్వాత చట్నీ తిన్నారనుకోండి, ఒక పల్లి ఉంటుందో, శనగపప్పు ఉంటుందో, కొబ్బరి ఉంటుందో, అంటే 3 ఎలిమెంట్స్ 4 ఎలిమెంట్స్ అంతే మీరు ఒక పూటకి తినేది. అంతేగాని 80 టైప్స్ ఆఫ్ హెర్బ్స్ ఎప్పుడు తింటారండి మీరు? 80 టైప్స్ ఆఫ్ రుచులు ఎప్పుడు తింటారు? 80 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అనేవి పొట్టకి గట్కి ఎప్పుడు ఇస్తారు మీరు? దానికే చ్యవన్ప్రాష్ తినాలి. అది మీరు బ్రాండెడ్లోకి వెళ్ళారనుకోండి, దాంట్లో ఎన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయి అనేది మాకు తెలియదు. కానీ ఇది మాత్రం మేము తయారు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇందులో అన్ని రకాల మూలికలు ఉన్నాయి. అలాంటి మూలికల్ని మనం రోజు తింటూ ఉంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూలికలు పొట్టలోకి వెళ్ళాయంటే దానిపైన అది చేస్తుంది. గట్ ఇంక్రీజ్ అవుతుంది, బ్యాక్టీరియా ఇంక్రీజ్ అవుతుంది, సిస్టమ్ అనేటువంటిది యాక్టివేట్ అవుతుంది. మనకి ఏవైతే సమస్యలు ఉంటాయో, కొంచెం ఆరోగ్యం అంటే కొంచెం లేజినెస్ కానీ, ఏమైనా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది. చ్యవన్ప్రాషే కాకుండా ఇంకా ఎన్నో రకాల లేహ్యాలు ఉన్నాయి. ఆ లేహ్యాల్లో అశ్వగంధ లేహ్యం అని, శతమూలికా లేహ్యం అని, ఒక్కొక్క లేహ్యంలో ఒక్కొక్క వెరైటీ ఉంటుంది. అంటే కొంచెం నరాల బలహీనత ఉన్నాయనుకోండి, వాళ్ళకి కొంచెం అశ్వగంధ లేహ్యం ఇంకొంచెం యాక్టివేట్ అవ్వడానికి. ఎవరికైతే ఎలిమెంట్స్ ప్రాబ్లం ఉంటాయి, బాడీలో ఫుల్గా ఎలిమెంట్స్ ఉండవు, అలాంటి వాళ్ళకి శతమూలిక, అంటే 100 రకాల మూలికలు ఉంటాయి అన్నమాట ఇందులో. అలాంటి శతమూలికా లేహ్యము. తర్వాత ఒక్కొక్కళ్ళకి బాడీ హీట్ ఎక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళకి వేరే లేహ్యము. అట్లాగా రకరకాల లేహ్యాలు మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి చాలా కామన్గా ఈ రోజుల్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. పెద్దవాళ్ళకి బాగా ఎక్కువ వస్తుంది. పెద్దవాళ్ళకే కాకుండా చిన్నవాళ్ళకు కూడా, చిన్న వయసులో ఉన్న వాళ్ళకు కూడా చాలా రెగ్యులర్గా ఈ మధ్య వస్తున్నాయి కంప్లైంట్స్. దాంట్లో మనకి ఉండే మంచి సొల్యూషన్ ఏంటో తెలుసా అండి? పెయిన్ ఆయిల్, ఇంకా గవ్య జింక్. జింక్ అంటే ఏంటంటే మన తుమ్మబంక ఏదైతే ఉందో దాన్ని నెయ్యిలో వేయించి దాంట్లో కందసాన్ని కలిపి మనం తయారు చేస్తున్నాం. దీనివల్ల ఏంటంటే మోకాళ్ళలో ఏదైతే గుజ్జు అరిగిపోయిందో ఆ గుజ్జు ఇంప్రూవ్ అవ్వడానికి అని చెప్పేసి ఒక హెల్పింగ్ ఏజెంట్ అనమాట. దాని తర్వాత పెయిన్ ఆయిల్. ఈ పెయిన్ ఆయిల్ కూడా ఒక మ్యాజిక్ ప్రోడక్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అది రాస్తుంటే చాలు మనకి ఒక మంచి రిలీఫ్ వస్తుంది. దీంట్లో మనం ఆవాల నూనె, అంటే కోల్డ్ ప్రెస్డ్ ఆవాల నూనె తీసుకుని దాంట్లో నల్లేరు, వెల్లుల్లి, కొన్ని మూలికలు, ఆకులు, ఆముదము ఇలాంటివి కలిపి దాంట్లో ఇంకా బాగా, అంటే కాస్త మండడానికి, ఆయిల్ అనేది లోపలికి వెళ్ళడానికి అని చెప్పేసి కొంచెం వేరే రకాల ఘాటుగా ఉండే ఆయిల్స్ని కలిపి మనం పెయిన్ ఆయిల్ తయారు చేస్తున్నాం. ఈ 2 కాంబినేషన్స్లో చాలా రిలీఫ్ వస్తుంది. ఇంకా మన దగ్గర గోమయంతో, గోమూత్రంతో, గోవు రిలేటెడ్ తోటి మనం తయారు చేసేటువంటి ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనం సైనస్, మైగ్రేన్, హెడేక్, కడుపు నొప్పి, ఈసోఫేగస్ బాగుండకపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్, వీటన్నిటికీ కూడా మంచి రిలీఫ్ దొరికేటువంటి అవకాశం ఉంది. సరేనండి, మనం ఇప్పటివరకు ఇన్ని మాట్లాడుకున్నాం కదా, మరి ఆవు నెయ్యి లేకపోతే ఎలాగా? ఆవు నెయ్యి నుంచే కదా ఎన్నో ప్రొడక్ట్స్ తయారయ్యాయి. అలాంటి ఆవు నెయ్యి ఎలా తయారవుతుంది అనుకుంటున్నారు? 35 నుంచి 40 లీటర్ల ఆవు పాలు తీసుకుని కాచి పెరుగు తయారు చేసి, మళ్ళీ పెరుగు మీగడ తీయట్లేదండోయ్, పెరుగు మొత్తాన్ని చిలికి, మన పూర్వం ఇలా చిలికేవాళ్ళం కదా, అలాగా లెఫ్ట్కి రైట్కి చిలికే పద్ధతిలో వెన్న తయారవుతుంది. ఆ వెన్నను తీసి బాగా కడిగి అప్పుడు నెయ్యి తయారు చేస్తే కమ్మటి వాసన వస్తుంది. ఎంత కమ్మటి నెయ్యి తయారవుతుందో, అటువంటి కమ్మటి నెయ్యిని మీ దేవుడికి ప్రసాదంగానే ఇవ్వచ్చు, మీ కడుపులో ఉన్న దేవుడికి ప్రసాదంగా ఇవ్వచ్చు. అలా అయితే ఎంతో ఆరోగ్యంగా ఉండి ఎంతో సంతోషంగా కూడా ఉంటాం మనం. సరే, గోవు గురించి ఇంత మాట్లాడాం కదా, మరి మిగిలిన ప్రోడక్ట్స్ కూడా మనం సరిగ్గా ఉండాలి కదా. మిగిలిన ప్రోడక్ట్స్ అంటే వ్యవసాయం చేస్తున్నాం, ఆ వ్యవసాయంలో కూడా గోవుతో కలిసి ఉన్న ప్రొడక్ట్స్ అయితే బాగుంటుంది కదా. అలాంటివి ఇంకా ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి. రైతు జట్టుల దగ్గర నుంచి మనం తీసుకునే బెల్లం కానీ, దినుసులు కానీ, బియ్యం కానీ, ఇట్లాంటివి ఎన్నో రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా గో ఆధారిత వ్యవసాయంతో పండించి రైతుల జట్టులు
డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి మీకు అందించే ఏర్పాటు మేము చేస్తున్నాము. మధ్యలో ఏ బ్రాండు లేకుండా, ఎవరూ లేకుండా, అందులోనూ విత్తనం కూడా దేశీ విత్తనం అయి ఉండాలి. మీకు తెలుసా, మీరు బియ్యం వాడితే ఎన్ని రకాలు వాడతారు? మహా అయితే సోనా మసూరి అంటారు, లేదంటే ఇడ్లీ పిండికి ఒక బియ్యం అంటారు, లేదంటే లావు బియ్యం అంటారు, అట్లా ఒక 4-5 వెరైటీ బియ్యాలు అంటారు. కానీ మన దేశంలో 500 రకాల బియ్యపు విత్తనాలు ఉన్నాయి. 500 రకాలు. ప్రతి బియ్యపు విత్తనానికి తనకంటూ ఒక స్పెషాలిటీ ఉంది. రెడ్ రైస్ అంటాం, రెడ్ రైస్లో కూడా మళ్ళీ ఎన్నో రకాల విత్తనాలు ఉన్నాయి. అంటే తర్వాత బ్లాక్ రైస్ ఉంటుంది, తర్వాత ఈ వైట్ రైస్ ఉంటుంది, ఇలాంటి రైస్, ఇది సిద్ధసన్న బియ్యం అంటాము. ఇలాగే ఎన్నో రకాల విత్తనాలు ఉన్నాయి. ఒక్కొక్క యూసేజ్ ఒక్కొక్క దానికి మనకి ఉంటుంది. అలాంటివి గో ఆధారిత వ్యవసాయంలో మన దేశీ విత్తనంతో పండించేటువంటి ఎన్నో రకాల వస్తువులు మన దగ్గర దొరుకుతున్నాయి. వీటి గురించి నేను స్పెషల్గా చెప్పాలండో, ఎందుకంటే ఇది మా ఊరు నుంచి వస్తున్నాయి. మా ఊరు శ్రీకాకుళంలో రాజాం పక్కనే చిన్న పల్లెటూరులో. ఆ ఊరి పనంతా ఇదేనండి, అప్పడాలు చేయడం. ఊరు అలాగా నులక మంచాలు బయట వేసుకుంటారు, ఇలా ఒత్తుతారు, వేసేస్తారు, ఎండబెట్టేస్తారు, ఇస్తారు మనందరికీ. ఎంత రుచిగా ఉంటాయో తెలుసా. స్పెషల్గా ఈ అప్పడాల గురించి చెప్పుకోవాలి. ఇది మినప్పప్పు అప్పడాలు. మినప్పప్పు తీసుకుని దాన్ని రుబ్బి మళ్ళీ నల్లేరు వేస్తారు. నల్లేరు అంటే ఆ పక్కనే అడవులు ఉంటాయి. ఆ అడవుల్లో దొరికే నల్లేరు హడ్జోడ్ అంటారు. అది యాక్చువల్లీ మనకి జింక్ ప్రాబ్లమ్స్, అంటే గుజ్జు, శరీరంలో ఏదైతే గుజ్జు శాతం, బోన్స్కి మధ్యలో గుజ్జు శాతం ఏదైతే ఉంటుందో అది పెరగడానికి యూజ్ అయ్యేటువంటి నల్లేరుని తీసుకొచ్చి మినపప్పులో రెండు కలిపి రుబ్బి ఆ తర్వాత అప్పడాలు తయారు చేస్తారు. ఎంత ఆరోగ్యం, ఎంత రుచి. ఇది మా ఊరి స్పెషల్ కాబట్టి నేను స్పెషల్గా చెప్తున్నాను మీకు. చక్కటి నల్లేరు అప్పడాలు, తర్వాత సగ్గుబియ్యం అప్పడాలు, అలాగే జంతిక అప్పడాలు. తర్వాత వచ్చేసి సాల్ట్. ఈ పాటికే చాలామంది మారారు. హిమాలయన్ సాల్ట్ అని, రాక్ సాల్ట్ అని. సాల్ట్ ఎందుకు వాడతామండి మనము? సముద్రం నుంచి మనకి రుచిగా ఉండేందుకు ఉప్పు తెచ్చుకుంటాము, సముద్రం ఉప్పు తెచ్చుకుంటాము. ఆ సముద్రం ఉప్పు ఎలా తయారవుతుంది? ఎన్నో డిగ్రీల్లో వాటర్నంతా కూడా వేడి చేసి ఆ వాటర్లో నుంచి ఉప్పు తయారవుతుంది. ఆ సముద్రము కొంచెం కలుషితమైంది, అది కూడా మన తప్పే అనుకోండి. కానీ కలుషితమైన సముద్రంలో నుంచి ఉప్పు తీసుకొచ్చి దాన్ని మళ్ళీ అయోడైజ్ చేసి దాన్ని మనం వాడుతున్నాము. కానీ దాన్ని తయారు చేయాలి అంటే మళ్ళీ పొల్యూషనే కదా. దానికంటే ఇది హిమాలయన్ సాల్ట్ అనమాట. మనకి బాగా తెలిసిన వాళ్ళు ఆరోగ్యధామ్ అనేసి వాళ్ళ దగ్గర గనులు ఉన్నాయి. గనుల్లో నుంచి జస్ట్ రాయి ఏదైతే ఉందో ఉప్పు రాయిని తీసుకొచ్చి పగలగొట్టేసి మనకి ఉప్పు ప్యాకెట్లుగా తయారు చేసి ఇస్తారు. ఈ ఉప్పు వాడితే ఎంతో ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇప్పటి వరకు మనము పొద్దున్న నుంచి రాత్రి వరకు మనకి ఏమేం కావాలి అవన్నీ గోమయంతో, గోమూత్రంతో, గోవు రిలేటెడ్, గోవు సంబంధంగా మనం ఎలా వాడాలి అనేదాన్ని తెలుసుకున్నాము. తర్వాత పుట్టుక నుంచి చావు వరకు కూడా మనకి గోవుతోటే సంబంధం ఉండేలాగా మన పెద్దవాళ్ళు ఎంతో సంస్కారం నేర్పించారు. మీ అందరికీ తెలుసు, మనిషి చనిపోయిన తర్వాత మనిషి మొహం మీద పెట్టేది కేవలం పిడకే కదండి. ఆ పిడకతోటే మనం వెళ్ళిపోతున్నాము. మనకి ఆవుతోటే ప్రారంభమైన ఈ శరీరాన్ని మళ్ళీ పిడక పెట్టుకునే మనం ముగిస్తున్నాము. అటువంటి కార్యక్రమానికి మేము చేయగలిగేది ఒక్కటే. మేం కాదండి, ఇది మనందరి బాధ్యత. మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటంటే గోమయంతో వెళ్ళిపోదాం మనం కూడా. చెక్కలు, కట్టెలు తీసుకొచ్చి కాలుస్తున్నారు. ఆ కాల్చడం వల్ల ఎంతో పొల్యూషన్ అవుతుంది. అది కాకుండా పెట్రోల్, డీజిల్ వేసి తగలేసేస్తున్నారు. బాధ వేయట్లేదా అండి? దాని బదులు మీరందరూ చేయాల్సింది, అందరూ బాధ్యతగా చేయాల్సింది ఒక్కటే. ఆవు పేడతోటి కాలిపోదాం, ఆవు పేడలోనే కాలిపోదాం. ఆవు పేడ కట్టెల్ని మేము తయారు చేస్తున్నాము. ఎంతోమంది గోశాలలు తయారు చేస్తున్నారు. దయచేసి గోశాలల దగ్గరికి వెళ్ళండి. ఆవు పేడ పిడకల్ని తీసుకోండి. ఇలాంటి కడ్డీలు, ఇంకా పొడుగు కడ్డీలు కూడా వస్తాయి. ఆవు పేడ కడ్డీలు తీసుకోండి. ఆ కడ్డీల్లో ఒక కర్పూరం వేసుకుని, ఆవు నెయ్యి వేసుకుని కాల్చండి. మన పెద్దవాళ్ళకి మనం చేయగలిగే చివరి సంస్కారం, గొప్ప సంస్కారం ఏదైతే ఉందో అది కేవలం మనం గోమయంలోని వాళ్ళని పంపించడం మాత్రమే. దీనివల్ల కట్టెలు కాల్చాల్సిన అవసరం రాదు, అడవులు నరకాల్సిన అవసరం రాదు, గోవుల్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఈ రోజుల్లో ఎందుకంటే గోవుల్ని అమ్మేస్తున్నారు రైతులు? రైతులు అమ్మబట్టే కదా ఎవరో వెళ్ళి కోసుకుని తింటున్నారు. ఆ మాత్రం బాధ్యత మనకు ఉండాల్సిన అవసరం లేదా? ఎక్కడో గోరక్షకులు అని చెప్పేసి లారీల్ని పట్టుకుని ఆవుల్ని కట్టింగ్కి వెళ్ళకుండా ఆపుతున్నారు. ఎన్నని ఆపుతారండి? ఎన్నని ఆపగలరు? ఆపగలిగేది కాదు.
మనలో మార్పు రావాలి. మనం గోమయ ప్రొడక్ట్స్ మాత్రమే వాడతామని చెప్పేసి మనలో మార్పు రావాలి. గోల్ని కటింగ్కి వెళ్ళనివ్వమని చెప్పేసి మనలో మార్పు రావాలి. ప్రతి రైతు దగ్గర నుంచి మనం పేడ కొనుక్కోవాలి, ప్రతి రైతు దగ్గర నుంచి నెయ్యి కొనుక్కోవాలి, ప్రతి రైతు దగ్గర నుంచి మనకు కావాల్సిన పొద్దు నుంచి రాత్రి వరకు మనకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కోవాలి. అన్నీ కొనుక్కుని ఆవుని అమ్మకూడదు, ఆవుని ఉంటేనే నాకు ఎక్కువ సంపద అని చెప్పేసి ప్రతి రైతుకి తెలియజెప్పేలాగా మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు ఏ గోవు ఇబ్బంది పడదు. అలాగే చివరి సంస్కారం కూడా మనం ఆవు పేడతోటి ముగిద్దాం. ఇలాగా మనం గోమయ పిడకలు కూడా తయారు చేస్తుంటాం. పిడకలు దేనికి వాడతారండి అని అడుగుతారు చాలామంది. పిడకలు దేనికి వాడతాం? కాల్చడానికి వాడతాం. దేనికి కాలుస్తాం? ఇంట్లో కాలిస్తే ఉండే పాజిటివ్ వైబ్స్ ఏంటో మీరు కాలిస్తే తెలుస్తుంది. మేము ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసాం. ఏంటంటే గోమయంతో పిడక తీసుకున్నాం, గేదె పిడక తీసుకున్నాం, తర్వాత జెర్సీ పిడక తీసుకున్నాం. ఉత్తిగా దీన్ని విరిపాం, దీంట్లో కర్పూరం బిళ్ళ వేసాము, వెలిగించాము. గోమయంతో హాయిగా ఊపిరి పీల్చుకోగలిగాము. మిగిలిన రెండు కూడా కంపు కొట్టేసాయి అనుకోండి. తర్వాత ఇంకొక ఎక్స్పెరిమెంట్ చెప్పిన, ఆవు నెయ్యి తీసుకున్నాము, చక్కటి ఆవు నెయ్యి తీసుకున్నాము. ఆవు నెయ్యి దీనిలో వేసాము. ఎంత సుగంధం వచ్చిందో తెలుసా? ఇల్లంతా ఇంకా ఊపిరి పీల్చుకోవాలి అనేంత ఒక పాజిటివ్ వైబ్స్, హ్యాపీనెస్ ఇంట్లో పెరిగిపోయింది. అదే గోమయం పేడలో, అదే గోమయం పిడకలో కొంచెం గేదె నెయ్యి వేసాం, కంపు కొట్టేసింది అనుకోండి, అసలు కూర్చోలేకపోయాం. ఆ తర్వాత జెర్సీ నెయ్యి కూడా దానిలో వేసాము. అదేమో కళ్ళు మండిపోయాయి, ఊపిరి పీల్చుకోలేకపోయాము, ఉండలేకపోయాం అనమాట. సో మీకు తెలుస్తుంది, మీరు వాడితే తెలుస్తుంది. యాక్చువల్గా వాడితే ఈ ఎక్స్పెరిమెంట్ మీరైనా చేసి చూడొచ్చు. చేస్తే శరీరం యాక్సెప్ట్ చేయదు. మీ ఇళ్లలో కూడా చాలామంది హోమాలు చేసే ఉంటారు. చండీ హోమమనో గణపతి హోమమనో చేయించే ఉంటారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. అక్కడ సమిధలు వాడుతున్నారు, సమిధల్లో బయట తెచ్చారు, ఏదో ఒక బ్రాండెడ్ ఆవు నెయ్యి అని చెప్పేసి తెచ్చుకున్నారు. వేసిన తర్వాత మీరు హోమం దగ్గర కూర్చోగలిగారా? హోమం దగ్గర అబ్బా కళ్ళు మండుతున్నాయి, అబ్బా ఫ్యాన్ ఏంట్రా, ఎగ్జాస్ట్ ఏంట్రా అని చెప్పేసి ఎంతమంది చెప్పుండరు. కానీ ఒక్కసారి ఈ నెయ్యి వాడి చూడండి. అదే హోమంలో ఈ నెయ్యి, నేను యాక్చువల్లీ ఎక్స్పెరిమెంట్ చేశాను. మా ఇంట్లో 2 సార్లు హోమం అయింది. అయినప్పుడు ఫస్ట్ టైం మా నాన్నగారు ఏదో ఒక నెయ్యి తెచ్చారు. సెకండ్ టైం అయినప్పుడు కాదండి అని చెప్పేసి నేను ఇదే వేయించాను. ఖచ్చితంగా తేడా తెలిసింది. ముక్కులు మండడం కానీ, కళ్ళు మండడం కానీ ఇవన్నీ కూడా తగ్గాయి. సో మీరు ఏ ల్యాబొరేటరీకి వెళ్ళి టెస్ట్ చేయించక్కర్లేదు. మీ శరీరమే మీ ల్యాబొరేటరీ. మీరు ఊపిరి పీల్చుకోగలుగుతున్నారా అంటే అది ఖచ్చితంగా మంచి ప్రోడక్టే. ఒక్కసారి ట్రై చేయండి. మీరు అగరబత్తులు ఇంట్లో వెలిగించినప్పుడు కూడా చాలామంది ఆస్తమా ప్రాబ్లమ్స్ అని, లేకపోతే అగరబత్తి ఒక మూలకు వెలిగించండి, దేవుడి దగ్గర దేవుడి గూట్లోనే వెలిగించండి, ఆ తలుపులు మూసేయండి అంటారు. లేదంటే దగ్గొచ్చేస్తుంటుంది అని కూడా అంటారు. కానీ ఇది వెలిగించి చూడండి, ఖచ్చితంగా ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి పెరుగుతాయి. ఇది మన బాధ్యత. ఎందుకు వెలిగించాలండి ఆవు పేడ? ఎందుకు అంటే మనం గోల్ని కాపాడుకోవాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాపాడుకుంటాము? మీరు సరే అంటారు, మేము హిందువులం అండి, మా గోవులు అంటే ఇష్టం అండి, అదండి ఇదండి, మా గోవుల్ని మీరు చంపకూడదండి. సరే, మరి గోవులను ఎవరండి అమ్ముతున్నారు? రైతులు కాదా? వాళ్ళు హిందువులు కాదా? వాళ్ళు ఎందుకండి అమ్ముతున్నారు? వాళ్ళకి తెలియదా? ఖచ్చితంగా చెప్తున్నాను, మీకంటే ఎక్కువ ప్రేమ ఆ అమ్ముతున్న రైతుకు ఉంటుంది. ఎంత ఏడుస్తాడో తెలుసా ఆ రైతు, నా బిడ్డ లాంటి వాడిని నేను అమ్మేస్తున్నాను అని చెప్పేసి. ఎందుకు అమ్మాల్సి వస్తుంది? పోషించుకోలేక అమ్మేస్తున్నాడు. ఎందుకంటే మనం ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. మనం పోతున్నాం, బ్రాండెడ్ వాటికి వెళ్తున్నాం, వెళ్ళి అగరబత్తీలు కొనుక్కొస్తున్నాం. ఒక పిడక కొనుక్కోండి, అదే రైతు దగ్గర కొంచెం నెయ్యి కొనుక్కోండి, హోమం వెలిగించండి. ఖచ్చితంగా మీ ఇంట్లోనూ మార్పు వస్తుంది, గోవులోనూ మార్పు వస్తుంది, దేశంలోనూ మార్పు వస్తుంది. ఖచ్చితంగా మనందరం గోసేవ చేయాల్సిందే. నమస్కారం. సరేనండి, ఇప్పటివరకు బాగా చెప్పానని అనుకుంటున్నాను. మరి ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఎలా దొరుకుతాయని మీరు అడుగుతారు కదా. దానికే మాదొక వెబ్సైట్ ఉంది, nityaarogya.org, nityaargoya.org. ఆ వెబ్సైట్లో నుంచి మీరు మాకు ఆర్డర్ పెట్టచ్చు. లేదంటే మాకు ఫోన్ నెంబర్ ఉంది, 6309527272 లేదా 9394804640. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా మీరు పింగ్ చేసి మాకు ఇలాగ ప్రొడక్ట్స్ కావాలి అంటే మీకు మా వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తాము. వీటిల్లో మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఖచ్చితంగా గోసేవ చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఖచ్చితంగా మనందరం గోసేవ చేయాలి. ఈ ప్రొడక్ట్స్, గోశాల ప్రొడక్ట్స్ అన్నిటినీ మనం ఖచ్చితంగా కొనుక్కోవాలి. అట్ ది సేమ్ టైం గోవుల్ని కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఈ క్రితం రోజు జరిగిన ఒక పండగలోనే ఎన్నో ఆవులు చనిపోయాయి. ఎన్నో ఆవుల్ని స్లాటర్ హౌస్కి తరలిస్తుండగా పట్టుబడి
వాటిని మళ్ళీ హస్తగతం చేసుకున్నారు. కానీ ఒక్క చిన్న మాట, మీరు ఖచ్చితంగా డబ్బున్న వాళ్ళైతే ఒక్క ఆవునైనా కొనుక్కోండి. ఎలా కొనుక్కుంటానంటారా? రైతు దగ్గరికి వెళ్ళి ఎవరైతే అమ్ముతున్నారో అదే రైతు దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. అదే రైతుకు మళ్ళీ తిరిగి ఇవ్వండి. ఖచ్చితంగా ఆ రైతు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆ రైతు దగ్గరికి వెళ్ళి కొనుక్కుని మళ్ళీ అదే ఆవుని అదే రైతుకి ఇచ్చారనుకోండి, ఆ రైతు పోషిస్తాడు, మీ పేరు చెప్పి పోషిస్తాడు. మీ ఇంట్లోనూ ఆనందం పెరుగుతుంది, ఆ రైతు ఇంట్లోనూ ఆనందం పెరుగుతుంది. అదే కాకుండా ఇలాంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఎంకరేజ్ చేయండి. తద్వారా మాలాంటి గోశాలలు, మేము ఒక 20 ఆవుల్ని పెట్టుకుని పెంచుతున్నాము. మాలాంటి గోశాలల వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. ఇంకా గోసేవ చేయాలి అనేటువంటి ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. అలాగా మీరందరూ గోసేవ చేస్తారని ఆశిస్తున్నాము.